హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేమైతే ఊరు వెళ్ళాం కదా, డే 1 వ్లాగ్ అనమాట. ఫస్ట్ డే అయితే మేము ఇంకా మార్నింగ్ మాస్కి అయితే వెళ్దామని చెప్పి గబగబా రెడీ అయిపోయి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయాము. అండ్ మాస్ స్టార్ట్ అవడానికి 8:45 అలా అయింది. 9 కల్లా మాస్, తెలుగు మాస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ 6కి ఏమో తమిళ మాస్ జరిగిద్ది, 7కి ఏమో మలయాళం, 8కి ఏమో తెలుగు, 9కి ఏమో ఇంగ్లీష్ మాస్, తర్వాత హిందీ మాస్. అలాగా 1 అవర్కి అయితే మాస్ జరిగింది. మేమైతే తెలుగు మాస్కి వెళ్ళిపోయాము. టైం అయితే అప్పుడు 7:45 అలా అవుతుంది. ఇంక సరే అని చెప్పి ఫ్రెష్ అయ్యి మాస్కి అయితే వెళ్ళిపోయాము. మంచిగా బ్లెస్సింగ్స్ తీసేసుకొని మాస్ అంతా అయిపోయేదాకా ఉండి ఇంకా చిన్నగా చూడండి, చర్చ్ కూడా ఎంత పెద్దగా ఉండదు. ఎవరికి ఏం సంబంధం ఉండదు, చాలా మంది వస్తారు. అండ్ మంచిగా బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకొని మేమైతే ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఇప్పుడు మేము వెళ్ళింది మెయిన్ చర్చ్ అనమాట. ఎందుకంటే అక్కడ మాసెస్ జరుగుతాయి. మిగిలిన చర్చెస్లో అందరూ వెళ్ళి అసలు ఏంటి అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటారు. దాని గురించి అసలు ఎందుకు ఇలా కట్టారు ఏంటి మొత్తం అన్నీ డీటెయిల్గా అక్కడే ఉంటాయి. మనకి ఇంకా మళ్ళీ ఫాదర్స్ కూడా ఉంటారు, ఏ లాంగ్వేజెస్ వాళ్ళకి వాళ్ళు. ఇంకా మా బ్లెస్సింగ్స్ అయితే మంచిగా జరిగిపోయినాయి. అలాగే ఇంకా నేనైతే చర్చ్ చూసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే ఒకే రోజు అన్నీ అవ్వవు కదా, మళ్ళీ 3 days మేము ఉంటాము అని చెప్పి అయితే మేము వెళ్ళాము. చర్చ్ కూడా చూడడం ఎంత బాగుంటుందో. ఇదే మెయిన్ చర్చ్, మనం మాస్కి వెళ్ళిన చర్చ్ అనమాట. అన్నిటిలో పెద్ద చర్చ్ అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఇంక ఎండలో బాగా ఇసుకిచ్చేస్తుందని చెప్పి మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ మళ్ళీ వెళ్ళొచ్చు చర్చ్కి అని చెప్పి ఇంక సరే అని చెప్పి ఇంకా ఫుడ్ కూడా తీసేసుకొని పైకి వెళ్ళిపోయాము. నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే చాలామంది వెళ్ళుండకపోవచ్చు, చాలా ఈజీగానే వెళ్ళొచ్చు. ఇంకా మనం మంచిగా బ్లెస్సింగ్స్. అండ్ ఇయర్కి ఒకసారి అయితే మేము ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కన్ఫామ్గా అయితే వెళ్తున్నాము. అండ్ ఏ ఇబ్బంది లేదు, చక్కగా రూమ్ కూడా దొరికింది, ప్రశాంతంగా చర్చ్ దగ్గరే దొరికింది. ఇంకా హ్యాపీగా ఇంకా అలాగా అంతా బ్లెస్సింగ్స్ కూడా అయిపోయినాయి. మా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా డే 1 బ్లాగ్లో మాత్రం ఇలాగ మొత్తం అన్నీ చూసేసుకొని ఇంకా చిన్నగా పిక్స్ కూడా దిగేసాము. మాతో పాటు మమ్మీని తీసుకెళ్ళాం కదా, మాకు ఇంకా మమ్మీయే ఫొటోస్ తీసింది. మా అమ్మ అయితే అస్సలు ఒక్క ఫోటోలో కూడా కోఆపరేట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా అందరినీ చూసి ఆడుకుంటూ ఉంది. ఇంకా అక్కడ చాలామంది తెలుగులో ఉంటారు, హిందీ, తమిళ్, మలయాళం అన్నీ లాంగ్వేజెస్ వాళ్ళు వస్తారు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా. అండ్ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. వచ్చామో బ్లెస్సింగ్స్ తీసుకున్నామో ఇంకా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. మా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.